ముందుగా బ్రాకెట్ చేయాలి కాబట్టి 3 1s 3 2s. సో 2 into 9 plus 7 minus 4 plus 8 square. సో మల్టిప్లికేషన్ చేయాలి కాబట్టి 2 9s 18 plus 7 minus 4 plus 8 square అంటే 64. సో ఇక్కడ మనకి అడిషన్ చేసుకోవాలి. సో ఫస్ట్ అడిషన్ చేసుకున్నట్లయితే 89 minus 4 సో 85 అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో 7 minus 5 అంటే 2 స్క్వేర్ డివిజన్ 2. సో బ్రాకెట్లో ఇంటూ ప్లస్ చేసుకోవాలి. సో మొత్తం కూడా అడిషన్ కాబట్టి అన్నీ. సో 2 స్క్వేర్ అంటే 4 డివిజన్ 2 ఇంటూ సో ఇక్కడ అన్నీ కూడా అడిషన్ చేసుకుంటే 3 + 4 + 10 అనేది. సో బ్రాకెట్ ముందుగా చేస్తాం డివిజన్ కాబట్టి సో 2 అనేది వస్తుంది. సో 2 ఇంటూ అడిషన్ చేసుకుంటే మనకి 17 అనేది వస్తుంది. సో 17 2 17s అంటే మనకి వచ్చే ఆన్సర్ 34. సో నెక్స్ట్ క్వశ్చన్ 2 into 5 అంటే 10. సో 10 స్క్వేర్ డివిజన్. సో అడిషన్ చేసుకుంటాం, అడిషన్స్ ఉన్నవన్నీ కూడా 7 - 3 + 10 - 9. సో 10 స్క్వేర్ అంటే మనకి ఇక్కడ 100 అనేది వస్తుంది డివిజన్. సో 7 + 10 అంటే మనకి 17 వస్తుంది. సో 17 - 9 + 3 అంటే 12 వస్తుంది. సో 100 డివిజన్ 17 - 12 అంటే 5. సో 5తో డివిజన్ చేసుకున్నట్లయితే 20 అనేది ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 6 స్క్వేర్ అంటే 36 డివిజన్ 9. సో బ్రాకెట్ క్లోజ్ 5 స్క్వేర్ మైనస్ 8 + 3. సో ఫస్ట్ డివిజన్ చేస్తే 9 1s 9 4s. సో 4 into 5 స్క్వేర్ అంటే 25 + 8 + 3. సో మనం మల్టిప్లై చేసుకుంటే 25 4s 100 - 8 + 3. సో మనం అడిషన్ చేసుకున్నట్లయితే 100 + 3 103 - 8. సో 103 - 8ని మనం కనుక మైనస్ చేసుకున్నట్లయితే వచ్చే ఆన్సర్ ఏంటి అంటే 95. సో నెక్స్ట్ క్వశ్చన్. సో 4 into ఫస్ట్ బ్రాకెట్ చేయాలి కాబట్టి 4 into సో 7 + 8 అంటే 15 - 10 హోల్ స్క్వేర్. సో డివిజన్ 5 స్క్వేర్ అంటే 25. సో 4 into 15 - 10 అంటే 5 స్క్వేర్ డివిజన్ 25. సో 4 into 5 స్క్వేర్ అంటే 25. సో డివిజన్ 25. సో 25 టేబుల్తో 1 4 into 1 అంటే ఆన్సర్ వచ్చేసి 4 వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సో బ్రాకెట్లో ట్విస్ట్ చేస్తే 10 + 2 అంటే మనకి ఇక్కడ 12 అనేది వస్తుంది. సో 12 - 5 ఇంటూ 6 స్క్వేర్ అంటే మనకి 36 వస్తుంది. సో డివిజన్ 8 - 4 అంటే సో 4 అనేది వస్తుంది. సో బ్రాకెట్ క్లోజ్. సో డివిజన్ ఫస్ట్ చేయాలి కాబట్టి చూడండి. సో 4 1s 4 9s. సో 12 - 5 అంటే 7 into 9 అంటే 63 అనేది ఇక్కడ ఆన్సర్ వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 8 డివిజన్. సో బ్రాకెట్ ఫస్ట్ చేయాలి కాబట్టి 1 క్యూబ్ అంటే 1 క్యూబ్ ఇంటూ 7 + 4 స్క్వేర్ అంటే 16. సో ఇప్పుడు డివిజన్ చేసుకున్నట్లయితే మనకి 8 అనేది వస్తుంది. సో 8 into 7 + 16. సో 8 into 7 56 + 16. సో ఇప్పుడు మనం అడిషన్ చేసుకున్నట్లయితే మనకి 72 అనేది ఆన్సర్ వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. సో 8 + 5 స్క్వేర్ అంటే 25 ఇంటూ 9 - 7 అంటే 2 అనేది వస్తుంది. సో 2 స్క్వేర్ డివిజన్ 4. సో డివిజన్ ఫస్ట్ చేయాలి కాబట్టి చూడండి అడిషన్ చేసుకుంటే 33 అనేది వస్తుంది ఇంటూ 2 స్క్వేర్ అంటే 4 డివిజన్ 2. సో డివిజన్ ఫస్ట్ చేసుకున్నట్లయితే 2 స్క్వేర్ 2 వస్తుంది. సో 33 into 2 అంటే 66 అనేది ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఫస్ట్ మనం బ్రాకెట్ చేస్తాము. సో 10 + 8 - 6 స్క్వేర్ డివిజన్ 3 స్క్వేర్ అంటే మనకి 9 అనేది వస్తుంది ఇంటూ 4. సో ఇక్కడ 10 + 8 - 6 స్క్వేర్ అంటే 36 డివిజన్ 9 4s 36. సో డివిజన్ ఫస్ట్ చేసుకున్నట్లయితే మనకి 1 అనేది వస్తుంది. సో 10 + 8 - 1. సో 10 + 8 అంటే 18 - 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 17 అనేది వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనము ఫస్ట్ బ్రాకెట్ చేస్తాం కాబట్టి 10 into 6 + 4 అంటే 10. సో బ్రాకెట్ క్లోజ్. డివిజన్ 2 క్యూబ్ అంటే 8 - 7. సో -7 అండి -7 హోల్ స్క్వేర్. సో 10 into 10 అంటే 100 డివిజన్ 8 - 7 అంటే 1 స్క్వేర్. 1 స్క్వేర్ అంటే ఇంకా 1 కాబట్టి ఆన్సర్ అనేది మనకి 100 అనేది వస్తుంది. సో థ్యాంక్ యూ అండి.